ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అండ్ సునీల్ గారితో మిస్టర్ పెళ్ళికొడుకు చేసినప్పుడు నిజంగా ఇష్టపడి చేశారు ఆ సినిమా. అంటే ఇష్టపడే చేశానండి. కాకపోతే చిన్న డౌట్ అయితే ఉండిందండి నాకు. అదైతే వాస్తవం. ఎందుకంటే అది చెప్పాలి. నేను అంటే ఇప్పుడు చెప్పడం కాదు. ఆర్‌బి చౌదరి గారి ముందే కూడా చెప్పాను నేను. ఆర్‌బి చౌదరి గారి ముందు చెప్పాను. సునీల్ అందరూ ప్రొడ్యూసర్స్ అందరి ముందే నేను చెప్పాను. అంటే బేసిక్‌గా ఏంటంటే ఈ ఈ కథ కరెక్ట్ తెలుగులో తనకి సెట్ అయ్యే కథ కాదు. అవును, సెట్ అయ్యే కథ కాదు. ఎందుకంటే సునీల్ అంటే నవ్వించాలి. మంచి డాన్స్‌లు వేస్తాడు. హుషారుగా ఉండాలి సినిమా. ఆ పిక్చర్‌లో ఏంటంటే ఒక లవర్ బాయ్ క్యారెక్టర్, అతను సినిమా అంతా సాడ్‌గా ఏడుస్తూ ఉంటాడు. సార్ ఆ కథ, ఆ క్యారెక్టరైజేషన్ అలాంటిది. సార్ ముందుగా అనుకుంది అసలు సునీల్‌నేనా? ఆ! వాళ్ళు చెప్పిందే నాకు. నేను చెప్పింది కాదు ఆ సినిమా. వాళ్ళు సూపర్ గుడ్ వాళ్ళే రైట్స్ కొన్నారు. కొని సునీల్ నువ్వు చేస్తే బాగుంటది అని అంటే నేను చెప్పాను. సినిమా చూసిన తర్వాత నేను ఇదైతే యాస్టీజ్ అందులో ఉన్నదైతే సెట్ అయ్యే మ్యాటర్ కాదు. కానీ దీనికి ఏం చేయాలి? చుట్టూ ఏదన్నా కామెడీ అంతా చేస్తే వర్కౌట్ అవ్వచ్చు అంటే, లేదు నువ్వు బాగా చేస్తావు అన్నారు. అది ఆ నమ్మకం వాళ్ళు ఇచ్చారు యాక్చువల్గా ఆర్‌బి చౌదరి గారు వాళ్ళు. దాని ఎఫెక్టే కదా 4 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత నేను అసలు చేయలేదు కదా సినిమా. తర్వాత ఇప్పుడు కెవ్కేక వచ్చింది. కెవ్కేక అది ప్యారలల్ గా జరిగిందండి. కెవ్కేక ప్యారలల్ గా ఇది అది ప్యారలల్ గా జరుగుతూ వచ్చినాయి సినిమాలు. అంటే ఏంటంటే ఒక టైంలో నేను కూడా ఓకే బాగా చేయగలనని నమ్మా. అంటే దిగినాక ఇంకా తప్పదు. నమ్మాను. బట్ అది ఆర్‌బి చౌదరి గారు కూడా చెప్పారు. తను ముందే చెప్పాడు క్లియర్గా అని కూడా చెప్పారు. ఓకే తర్వాత అంటే ఇప్పుడు మీ కెరీర్ మొత్తం చూసుకుంటే సార్, ఇప్పుడు మనం లేడీ బాబ్జీ గురించి కూడా మాట్లాడుకుంటే హిట్, లీలా మహల్ సెంటర్ హిట్, సో అలాగే ఆడుతూ పాడుతూ హిట్. సో చేసిన 6-7 సినిమాల్లో 50% హిట్ పర్సెంటేజ్ ఉంది. ఒక డైరెక్టర్కి 50% హిట్ పర్సెంటేజ్ అనేది చాలా మంచి నెంబర్. అవునండి. కానీ ఎందుకు మీ కెరీర్ తర్వాత కూడా డైరెక్టర్గా యాజ్ ఎ డైరెక్టర్గా ఇన్ని సక్సెస్లు ఇచ్చిన తర్వాత కూడా అనుకున్నంత నెంబర్స్ చేయలేకపోయారు కదా మీరు? ఎక్కడ? అదే నేను చెప్తున్నాను కదా, అది వేరే ఎవరిని అనడానికి బ్లేమ్ చేయడానికి అసలు లేనే లేదండి. నాకు అవకాశాలు వచ్చినాయి, వాటిని నేను అందిపుచ్చుకోలేదు. ఓకే, కథలు సిద్ధంగా లేవు మీ దగ్గర? కథలని కాదు వేరే వేరే రీజన్స్ వల్ల నాకు మనుషులు సెట్ అవ్వకపోవడం వల్ల నేను అందిపుచ్చుకోలేకపోయానండి. అంతే తప్ప అవకాశాలు ఆ తర్వాత కూడా వచ్చినాయి నాకు. ఇప్పుడు అదే సూపర్ గుడ్లో ఒకటి ఇద్దరు హీరోలు ఏదో పిక్చర్ తమిళ్లో చేశారు, అది చేస్తారా అని అడిగారు ఆ సినిమా తర్వాత కూడా. బట్ ఆ సినిమా తమిళ సినిమా కూడా నాకు ఎక్కలా సార్. ఎందుకు మళ్ళీ ఇంకో సినిమా ఫ్లాప్ సినిమా చేయడం అని చెప్పి నేను అది చేయలేదు. బట్ ఈ ప్రాసెస్లో మీరే చెప్పారు, ఇంటర్వ్యూలో చెప్పారు, బాలకృష్ణ గారితో ఒక సినిమా అయ్యింది, అవునండి, అడ్వాన్స్ సంథింగ్ ఏదో కూడా జరిగినట్టుంది అని చెప్పి, మరి ఆ సినిమా కూడా అయిపోయింది. ఆ సినిమా కూడా బాలకృష్ణ గారితో సినిమా ఎందుకు అయిపోయింది అసలు? అది నాకు రీజన్ అసలు తెలియదండి. అప్పుడు ఒక కథ కూడా నాది కాదు, వేరే వాళ్ళది. అది విన్నాము, ఓకే అనుకున్నాము, అంత అయిపోయింది. అయిన తర్వాత 3-4 మీటింగ్లు అయినాయి. ఆ తర్వాత అప్పుడు నాది మిస్టర్ పెళ్ళికొడుకు సినిమా రిలీజ్ అయింది. ఓకే, రిలీజ్ అయింది. అది ఆడలేదు కదా. ఆ తర్వాత నాకు ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రాజెక్టు ప్రస్తుతం వద్దనుకుంటున్నామండి అని చెప్పారు. ఇప్పుడు కొంచెం టైంగా వద్దని కూడా కాదు, కొంచెం టైం కావాలండి, కొంచెం టైం తర్వాత చేద్దాము అన్నట్లుగా చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు వేరే ప్రయత్నాలు చేస్తున్నారు వేరే డైరెక్టర్ తోటి అనేది నాకు తెలిసింది. ఇంకా తర్వాత అది ఎందుకు ఏమిటి అనేది నేను అడగలేదు, ఎవరిని అడగలేదు. మీరు తర్వాత కాలంలో బాలకృష్ణ గారి సినిమాలు కథానాయకుడు, మహానాయకుడు అట్లా యాక్ట్ చేశారు కదా, గుమ్మడి గారి క్యారెక్టర్ చేశారు. అవునండి. అప్పుడు బాలకృష్ణ గారితో ఎప్పుడన్నా ఈ సందర్భం అంటే అప్పుడు అలా అనుకున్నాము అనే టాపిక్ వచ్చింది. నేను కూడా ఎందుకు అనేది నేను అడగలేదండి. నేను అడగలేదు, ఆయన చెప్పలేదు. అప్పుడు ఆ సందర్భం గురించి అయితే మాట్లాడుకున్నాం అంతే. నేను దానికి ఎందుకు అనేది అడగలేదు నేను. అప్పుడు వాళ్ళు ఆ ప్రొడ్యూసర్ అలా చెప్పారు. తర్వాత నేను అడ్వాన్స్ కూడా నేను రిటర్న్ చేశాను. తర్వాత చేశారా? నిజానికి చేయక్కర్లేదు, ఎందుకంటే నేను చేయనని చెప్పలేదు కదా. ఆ తరువాత కొంతకాలానికి ఆ ప్రొడ్యూసర్ మధ్యలో ఇంకొక వ్యక్తి చేత కబురు చేశాడు, నేను యాక్టర్ అయిన తర్వాత. అది చాలా రోజుల తర్వాత, అయితే ఒక 5 years 6 years 5 years తర్వాత. ఎంత సార్ అమౌంట్?
అది ఎందుకులేండి అంతే కానీ అమౌంట్ చేయమన్నారు. ఉమ్, అంటే చేస్తారా అని అడిగారు, చెయ్యమని కూడా. ఎందుకంటే వాళ్ళకి ఆ రైట్ లేదు. అంతే. అంటే ఏమన్నా ఇలాగా అడుగు రిక్వెస్ట్ చేశానని చెప్పండి అని ఆయన ఎంత ఒక 5 మధ్యవర్తి లక్షలు ఉంటుందా? చెప్పారు. నేను రిటర్న్ చేసేసాను. ఎందుకంటే ఎప్పుడైనా నేను రిటర్న్ చేయాలని అనుకున్నానండి. ఓకే. ఇది అది అది నిజం. ఉమ్, ఉమ్, నా దగ్గర ఎప్పుడన్నా కొంచెం బాగా ఉన్నప్పుడు నేను రిటర్న్ చేసేద్దామనే అనుకున్నాను. ఎందుకంటే నేను అట్లా ఎవరిది ₹1 నా దగ్గర ఉన్న మనశ్శాంతిగా ఉండలేము. ఉమ్, అయితే దానివల్ల ఏమైందంటే నాకు మిగతా సినిమాలు పోయినాయి ఆ టైంలో. సార్ ఆ అంతే మిగతా కదా. సినిమాలు చాలా మంది అవును. అడుగుతున్నప్పుడు ఎందుకంటే వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చి కమిట్ చేశారు కదా. కమిట్ చేసినప్పుడు మిగతా సినిమాలు లేదు, ఇది 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 అద్భుతంగా చేయాలి ఉమ్, ఈ సినిమా, ఇంకా ఇది మనకి అసలు మామూలుగా చేయకూడదు ఈ సినిమా అని మొత్తం జవసత్వాలన్నీ దీని మీద పెట్టేయాలి అని చెప్పి అప్పుడు పక్కన వచ్చిన ఏ సినిమాని నేను ఒప్పుకోలే. అక్కడ నష్టపోయారుగా మీరు. 100% నష్టపోయానండి. ఉమ్, నష్టపోయాను కానీ బట్ అయినా సరే ఇవన్నీ సహజం అండి. ఈ సినిమాల్లో చాలా జరుగుతూ ఉంటాయి. సార్ అసలు నాకనే కాదు, మీకు ప్రతి డైరెక్టర్‌కే జరుగుతాయి. కాబట్టి ఇదేమి కొత్త విషయం ఏం కాదు. అట్లా ఏం కాదు. సార్ అది రకరకాలైన ఇప్పుడు బిజినెస్‌లు ఉంటాయి కదా సార్. సార్ ఇప్పుడు ఎవరిని తప్పుపడడానికి లేదు. మనం ఇప్పుడు ఆ ప్లేస్‌లో మనం ఉన్నా కూడా మొన్న సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ చేస్తే ఎలా ఉంటుందో మార్కెట్ అనేది కూడా ఉంటది కదా వాళ్ళు. సార్ వాళ్ళని ఎవ్వరిని తప్పుపడడానికి లేదు. మనం ఆ ప్లేస్‌లో ఉన్నా కూడా అలాగే చేస్తామేమో తెలీదు. సార్ ఇప్పటి వరకు మీరు డైరెక్ట్ చేసిన సినిమాల గురించి మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు కొంతసేపు మీ గురువు గారి గురించి, కోడి రామకృష్ణ గారి గురించి మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ నాకు చిన్న ముందుగా నేను చెప్పే మాట ఏందంటే, ఆయన ఒక దిగ్దర్శకుడు. 90 సినిమాలు, 100 సినిమాలు దరిదాపుల దాకా చేశారు. దాటండి. చాలా శతాధిక 100 సినిమాలు చేసిన డైరెక్టర్ అనమాట. సో నేను ఆయన కెరీర్ మొత్తాన్ని, నా ఏజ్ గాని, నా అనుభవం గాని సరిపోదు. నాకు తెలిసిన కొన్ని విషయాలను అడుగుతాను. వాటిల్లో మీ ప్రమేయం ఉండొచ్చు, మీ ప్రెజెన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీకు తెలిసింది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుగు సినిమాలో డైరెక్టర్లు లెజెండరీ డైరెక్టర్లు అంటే రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారు, వీళ్ళిద్దరి పేర్లు వినిపిస్తాయి. అవునండి. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నారు, కోడి రామకృష్ణ గారు. ఆయన 100 సినిమాలు చేశారు. వీళ్ళిద్దరూ ఎలాంటి హిట్లు ఇచ్చారో అంతే స్థాయి హిట్లు ఇచ్చారు. వీళ్ళిద్దరి నీడ వల్ల కోడి రామకృష్ణ గారికి రావాల్సినంత పేరు రాకుండా పోయిందా? అదైతే చాలా మంది అంటారండి. అది కూడా కొంతవరకు వాస్తవం. అంటే వాళ్ళ నీడని కాదండి. వాళ్ళ నీడ అనేది అంటే వాళ్ళిద్దరి నీడ చాలా పెద్దదైపోయింది ఇండస్ట్రీ. అవునవును. వాళ్ళు మరి నిజంగానే లెజెండ్స్ కదండి. ఇప్పుడు మా గురువు గారి కంటే కూడా వాళ్ళు చాలా ముందు నుంచి కరెక్ట్ కరెక్ట్. వాళ్ళు చాలా పెద్ద లెజెండ్స్ కదా. ఉమ్, ఉమ్, ఆ తర్వాత జనరేషన్ కదండి కరెక్ట్. ఆయన. ఆయన కాబట్టి శిష్యుడే కదా, దాసరి గారి దాసరి గారి శిష్యుడే కదా ఆయన. ఉమ్, కాబట్టి కాకపోతే మా గురువు గారు కూడా ఆయన గురువుకు తగ్గ శిష్యుడే ఈయన. కరెక్ట్. ఆయనకి అంటే ఆయనకు ముందు నుంచి కూడా దాన్ని ఆ ప్రొజెక్ట్ చేసుకోవడము లేకపోతే దాన్ని అవన్నీ ఆయనకి లేదండి. ఉమ్, సినిమాలు చేసేయడం అంతే. ఉమ్, సినిమాలు చేసేయడమే. తర్వాత ఆయన ఎప్పుడు కూడా నేను ఇంత హిట్స్ ఇచ్చానో లేకపోతే నేను ఇంత గొప్ప దర్శకుడున్నానో ఉమ్, అనే ఒక్కసారి కూడా ఆయన అనుకున్నది కానీ ఎప్పుడు ఆయన గొప్పతనం గురించి చెప్పుకోవడం కానీ అది ఎప్పుడు లేదండి. సార్ ఆయన ఎప్పుడు చాలా సామాన్యంగా అందరితోటి మామూలుగా ఉండేవారు. ఉమ్, మీకు ఆయనతో ఒక 2 రోజులు ట్రావెల్ చేస్తే ఆ టైంలో ఉమ్, వాళ్ళందరికీ అనిపిస్తుంది అనమాట, ఈయన 100 సినిమాలు చేసిన డైరెక్టర్, ఈయనేంటి ఇంత సాధారణంగా మాట్లాడుతున్నారు, ఇంత సాధారణంగా ఉన్నారు అనిపిస్తుంది. అంత మామూలు పర్సన్ అండి ఆయన. సార్ అయితే ఏంటంటే ఇండస్ట్రీ పరంగా అయితే ఆయనకి దక్కాల్సినంత గౌరవం మాత్రం రాలేదేమో అనేది నా అభిప్రాయం కూడా. కదా. 100% అండి. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పానండి, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నా వయసుకి, నా అనుభవానికి, సినిమా ఇండస్ట్రీలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నుంచి ఇప్పుడు యాక్టర్గా నా ప్రయాణంలో అంతటి టాలెంట్ ఉన్న వ్యక్తిని నేను మరొకరిని చూడలేదండి. ఇక ముందు చూస్తానో లేదో నాకు తెలియదు. ఈ రోజు వరకు నేను చూడలేదు. ఏది మీకు ఏ విషయంలోనైనా ఆ సినిమాకి సంబంధించిన విషయాల్లో. సార్ నాకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే, సార్ తెలిసిన మీన్స్ ఏంటంటే అక్కడ ఇక్కడ ఇనిందే. నాకు ప్రాక్టికల్గా నాకు అంత ఏజ్ లేదు కాబట్టి నాకు ఇది కరెక్టో కాదో మీరు చెప్పండి. ఆయనకి ఫస్ట్ అవకాశం ఇచ్చింది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. అవకాశం ఇవ్వడం మీన్స్ అంటే అది మ్యూచువల్గా వచ్చి ఉండొచ్చు. చిరంజీవి గారితో మొదటి సినిమా చేశారు. బట్ తర్వాత కాలంలో చిరంజీవి గారితో ఒక గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ రావడంతో కోడి రామకృష్ణ గారు బాలకృష్ణ దగ్గర ఎక్కువ సినిమాలు చేసి ఆయనకి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు.
సో ఇక్కడ ఒక అసోసియేషన్ ఏర్పడిపోయింది. చిరంజీవి గారికి, కోడి రామకృష్ణ గారికి తర్వాత ఆ గ్యాప్ అలా చాలా రోజులు మెయింటైన్ అయ్యింది అని ఒక టాక్ ఉంది. నిజమా? అబద్ధం? అది మనకు తెలియదండి యాక్చువల్గా. కాకపోతే నేను చూసింది కూడా చెప్తాను. సార్. వాళ్ళు అంతకుముందు ఆ రిక్షావాడు, దానికి ముందు సింహపురి సింహం ఏవో వరుసగా 5 సినిమాలు చేశారు. దాని తర్వాత గ్యాప్ వచ్చింది కదండి. సార్. ఆ గ్యాప్లో కూడా ఎక్కడైనా అవన్నీ కూడా నేను ఇండస్ట్రీకి రాకముందు చేసిన సినిమాలు అవన్నీ కదా. మేము కూడా అనుకునేవాళ్ళం, గురుగారు చిరంజీవి గారితో ఒక సినిమా చేస్తే బాగుంటుంది అనేది అనుకుంటాం కదా జనరల్గా. సార్. ఆ టైంలో వాళ్ళకి మరి అంత విభేదాలు అవి ఏమన్నా ఉండుంటే, ఇప్పుడు ఒకసారి శివాజీ గార్డెన్స్లో షూటింగ్ చేస్తున్నాం, కృష్ణ గారు మీద సాంగ్ ఏదో చేస్తున్నాము. పక్కన చిరంజీవి గారిది ఎక్కువ బండి ఎక్కువ మామ ఎక్కి ఆ సాంగ్ జరుగుతూ ఉంది. ఆయన వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు ఇక్కడ ఈ లొకేషన్కి వచ్చి, వెనక నుంచి గురువు గారు కోడి రామకృష్ణ గారు కళ్ళు మూసి చూసే చాలా సరదాగా మాట్లాడుకున్నారు, చాలా సరదాగా అదంతా మేము చూసాం. వాళ్ళు ఎప్పుడు కలిసినా బ్రహ్మాండంగా మాట్లాడుకోవడం అవన్నీ చూసాం సార్. బట్ అంటే ఏదైనా మరి క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయేమో నాకు తెలియదు, మనకు తెలియదు. కానీ మా వ్యక్తుల మధ్య విభేదాలు అయితే ఏమీ లేవండి, నాకు తెలిసి అయితే లేవు. ఉంటే మాట్లాడుకోరు కదా అలాగా, కరెక్ట్. అంత సరదాగా ఉండరు కదా. బట్ ఈ టాక్ అయితే ఉంది సార్, అంటే మీ దాకా అదే ఉండుండొచ్చు. అదే ఇప్పుడు దాసరి గారికి కోడి రామకృష్ణ గారికి అసలు పడదు, ఇవన్నీ కూడా వినేవాళ్ళం అండి మేము. అసలు వాళ్ళిద్దరికి అసలు పడదు, ఈయన సినిమా తీస్తే పోటీగా ఆయన సినిమా తీస్తాడు, దాని మీద రిలీజ్ చేస్తారు, ఇట్లా మాట్లాడుకునేవారండి. కానీ ఆయన వాళ్ళ మధ్య మరి వాళ్ళు కలిసినప్పుడు అసలు ఈయనకి గురువు గారు అంటే అపరిమితమైన గౌరవం, కోడి రామకృష్ణ గారికి దాసరి గారు అంటే అపరిమితమైన గౌరవం. ఆయన కూడా రామకృష్ణ అని ఆయన చక్కగా మాట్లాడుకునేవాళ్ళు. ఒకసారి ఆ టైంలో ఎందుకు వచ్చింది, భారత్ బంద్ అనే సినిమా టైంలో ఇది ఎక్కువ వచ్చిందండి సార్. టాక్ వచ్చేసి అప్పుడు ఆయన ఒక పిక్చర్ చేస్తున్నారండి, ఆయన మన వినోద్ కుమార్ గారితో ఒక పిక్చర్, సినిమా పేరు గుర్తు రావట్లేదు. అప్పుడు భారత్ బంద్ జరుగుతూ ఉంది. ఓకే. జరుగుతూ ఉన్నప్పుడు ఒకళ్ళొకళ్ళు మీద పోటీగా సినిమా చేస్తున్నారు అనేది ఎక్కడో వచ్చింది. మేము కూడా ఎక్కడన్నా కనిపిస్తే మిగతా డైరెక్టర్స్ అసిస్టెంట్ వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు, ఏంటి ఇలాగా పోటీ అంట కదా, ఇద్దరికి గొడవ అంట కదా, అది ఇదని అడుగుతూ ఉండేవాళ్ళు. మ్యాగజైన్స్లో కూడా రాశారండి. ఓకే. కొన్ని మ్యాగజైన్స్లో వాళ్ళిద్దరికి ఏదో పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటుంది ఏదో ఈ రేంజ్లో రాశారు. ఒకసారి ఇక్కడ హైదరాబాద్లోనే ఆ సినిమా షూటింగ్ జరుగుతుంది, జూబ్లీ ఒక బిల్డింగ్లో. సడన్గా దాసరి గారు వచ్చారు. ఓకే. మన మాల వేసుకొని ఉన్నారు, ఆయన బ్లాక్ డ్రెస్లో వచ్చారు. బ్రహ్మానందం గారు వెంట పెట్టుకొని వచ్చాడు ఆయన. వచ్చి రాగానే ఈయన సడన్గా ఇంకా లేచి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసి, గురుగారు ఏదంటే ఏంటి రామకృష్ణ, ఏంటి నీకు నాకేదో గొడవ అంట కదా, ఏంటి నీకు ఏమన్నా తెలుసా అని అడిగారు. అది నాకు తెలుసా ఏంటో అని చాలా సరదాగా మాట్లాడుకున్నారు. ఆయన ఉన్నంత వరకు ఈయన సిగ్గుపడుతున్నారు, షార్ట్ తీ అని. ఏంటి నేను వెళ్ళేదా వరకు షార్ట్ తీవా, షార్ట్ తీ దాసరి గారు. ఈయన సిగ్గుపడుతూ ఈయన మన బాబు మోహన్ గారు ఆ సీన్ ఏదో చేస్తున్నాం, ఆయనకంతా యాక్టింగ్ చెప్పి చూపించేది ఇది చేసిన తర్వాత ఆయన అన్నారు, రామకృష్ణ చేసిన దాంట్లో సగం చేస్తే చాలా మీకు చాలా పెద్ద పేరు వచ్చేస్తుంది అని. అంటే అలా అలా ఉంటారండి, బయట వచ్చేవి వస్తూ ఉంటాయి సార్. ఇంకా అవి మరి అది ఎందుకు వస్తాయో తెలియదు మనకి. ఓకే. అంటే మీ గురువు గారి కెరీర్ మొత్తం మీద చూసుకుంటే చాలా ఇనిషియల్ స్టేజ్లో బాలకృష్ణతో వరుస హిట్లు ఇచ్చారు. ముద్దుల మామయ్య అయితే అసలు ఇంకా మువ్వగోపాల్ ఇట్లా వరుస హిట్లు ఇచ్చుకుంటా పోయారు అనమాట. సో బాలకృష్ణ గారితో ఉన్న ఆ అసోసియేషన్ మీరు గమనించింది ఎప్పుడైనా ఒక సందర్భం ఉందా? అంటే నేను యాక్చువల్గా బాలకృష్ణ గారు పనిచేసిన భార్గవ ఆర్ట్స్లో చేశారండి ఆయన ఎక్కువ. అవును. వాటికి బయట నుంచి ఆ స్క్రిప్ట్ ఆ ఫేర్ చేయడాలు ఇలాంటివి తప్ప, షూటింగ్లకు వెళ్తూ ఉండేవాళ్ళం. షూటింగ్లు ఆయన చేస్తున్నప్పుడు వెళ్ళి చూడడం తప్ప నేను డైరెక్ట్గా వర్క్ చేయలేదు ఆ టైంలో. అంటే డైరెక్టర్ గారి ఎప్పుడు 3-4 సినిమాలు రన్నింగ్లో ఉండేయండి. మా 3 బ్యాచ్లు ఉండేవి. ఓకే. యూనిట్ వైజ్ దీనికి ఒక బ్యాచ్, దానికి ఒక బ్యాచ్, దానికి భార్గవ ఆర్ట్స్కి ఒక బ్యాచ్, ఇలా ఉండేవారు అనమాట. అలా ఎప్పుడైనా అలాంటివి చేశాను కానీ అప్పుడు చాలా బాగుండేవారండి వాళ్ళు. అంటే ఆ టైంలో ఎలాంటి టాక్ ఉండిందంటే, కోదండరామిరెడ్డికి చిరంజీవి హిట్ ఇస్తే బాలకృష్ణకి కోడి రామకృష్ణ హిట్ ఇస్తారు. అవును, కాంబినేషన్ ఫైట్ అనమాట. ఆడియన్స్ అలాగే అనుకుంటారు కదండి అవన్నీ. వీళ్ళకి ఎవరెవరైనా సినిమా చేస్తే ఎవరిదైనా హిట్ ఇవ్వాలనే ఉంటది ఇక్కడ కదా. ఆయనకి హిట్ ఇవ్వాలి, ఈయనకి హిట్ అనేది ఉండదు అసలు.
సినిమాకి సినిమా వాళ్ళకి తెలుస్తుంది అది, సార్ అంతే కదా. బట్ ఆడియన్స్లో ఏంటంటే అలా హిట్లు అవుతున్నాయి కాబట్టి అలా అనేసుకుంటూ ఉంటారు, అంతే. సార్ అంటే ఇది మీకు అప్పుడు మీరు ఉండకపోవచ్చు, బట్ మీకు తెలిసేమని అడుగుతున్నాను. భానుమతి గారికి మంగం గారి మనవడు కథ చెప్పడానికి వెళ్ళారు. ఆయన గురువు గారిని కోడి రామకృష్ణ గారిని గెట్అవుట్ అన్నారంట. ఆ సందర్భం ఏమైనా ఐడియా ఉందా మీకు? గెట్ అవుట్ అంటాం అది నాకు తెలియదు, కానీ గురుగారు చెప్తున్నప్పుడు వినడమే ఇవన్నీ, అప్పటికి మనం లేం కదా. సార్ ఆ, సినిమా చేసేటప్పుడు మాత్రం నిన్ను ఏమని పిలవాలి, నేను డైరెక్టర్ గారు అని పిలవాలా, ఎందుకంటే పేరు పెట్టి పిలవను, ఎందుకంటే అది మా ఆయన పేరు. రామకృష్ణ గారని, భానుమతి రామకృష్ణ గారు అంటారు. భానుమతి గారి హస్బెండ్ పేరు రామకృష్ణ గారు, ఆయన డైరెక్టర్, ఒకప్పుడు పెద్ద డైరెక్టర్. ఆయన పేరు పెట్టి పిలవను నేను. మరి డైరెక్టర్ గారు అని పిలవమంటావా, లేకపోతే కోడి అని పిలవమంటావా అంటే మీ ఇష్టం వచ్చినట్టు పిలవనమ్మా అంటే ఆయన నుంచి కోడి అని పిలిచేవారట. ఓకే, అది చెప్పారు డైరెక్టర్ గారు చెప్తుంటే విన్నా. అంటే నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అంటే అది నేను ఆ ఓడు అని నేను వదిలేయకూడదు, దానికి తర్వాత ఏం జరిగిందో చెప్పాలి, లేకపోతే అది రాంగ్ వెళ్ళిపోతుంది. ఆయన కథ చెప్పడానికి వెళ్ళారంట. ఆ క్యారెక్టర్ చెప్పేటప్పుడు దాంట్లో కొన్ని నాటు పదాలు ఉంటాయి భానుమతి గారి క్యారెక్టర్కి. అవి చెప్పినప్పుడు ఆమెకి ఆ పదాలు నచ్చలేదంట. ఓకే, సో ఇలాంటి స్క్రిప్ట్ తెస్తావా నా దగ్గరికి అని చెప్పేసి కోపం గెట్అవుట్ అన్నారంట. ఆమె తర్వాత లేదమ్మా మీరే కావాలి, కావాల్సి ఉంటే తీసేద్దామని చెప్పారంట. తీసేశారంట. ఓకే ఓకే, తీసేసాను, సెట్కి వచ్చారంట. బట్ ఆమె డైలాగ్ చెప్పేటప్పుడు మళ్ళీ యాడ్ చేసే మళ్ళీ చెప్పించారంట. మీ గురువు గారి జిమ్మికులన్నీ మీకు ఆమెకి మర్చిపోయింది, ఆ పదంతో చెప్పేసింది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ విపరీతమైన క్లాప్స్ అంట. మొత్తం సెట్ గానీ నార్మల్ ఆడియన్స్ గానీ ఫస్ట్ డైలాగ్కే క్లాప్స్ అంట. పిలిచి ఏందయ్యా వాళ్ళు అంతలా క్లాప్స్ కొడుతున్నారు, అంత బాగా చేశానా నేను అంటే, అప్పుడు వచ్చి అమ్మ మీరు ఆ రోజు మార్చమన్నారు కదమ్మా, ఆ పదాలు నేను మార్చలేదు, దానికి వచ్చిన రియాక్షన్ ఇదంతా అంటే, అబ్బా నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానయ్యా, ఈ క్యారెక్టర్ కావాలి ఆ పదాలు నాకు ఇప్పుడు అర్థం అవుతుంది అని చెప్పి అన్నారంట. ఆయనకి బాగా మాస్ పల్స్ బాగా తెలుసండి. ఇప్పుడు మీకు అదే మంగమ్మ గారి మనవడు సినిమా, అది యాక్చువల్గా రీమేక్ అండి, చాలా మందికి తెలియదు. తమిళ్లో భారతీ రాజా గారు చేశారు సార్, మన్వాసనయ్య అని పిక్చర్. అందులో పాండ్యన్ అను రేవతి గారు హీరోయిన్ గా చేశారు. వాళ్ళు కొత్త వాళ్ళు ఆ సినిమాలో. ఆ సినిమా సూపర్ హిట్ అక్కడ. ఆ సినిమాని తెలుగులో మంగమ్మ గారి మనవడు అందిస్తారు. అదంతా ఎలా ఉంటుంది అంటే అండి, అదొక పొయిటిక్ టచ్ తోటి ఆర్టిస్టిక్ గా ఉండే సినిమా అది.